జనసేన నుంచి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు కొనతాల. తన సర్వీసులు ఎలా ఉపయోగించుకోవాలన్నది జనసేన అధినేతకే వదిలేస్తున్నానని చెప్పారు ఆయన. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది కూడా పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు ఆయన. ఇప్పుడు స్వార్థ రాజకీయాల్లో రాష్ట్రం ఏ రకంగా అవుతుందో చూస్తున్నాం మనం. ఇదంతా వాళ్ళది వ్యక్తిగత ఎజెండాతో రాష్ట్రం పూర్తిగా పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల నుంచి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దిగడం జరిగింది. ఎక్కడి నుంచా ఏం చేస్తాను, ఏ రకంగా నా సర్వీస్ ఉపయోగించుకుంటానన్నది పార్టీ నిర్ణయం. పార్టీ ఎటువంటి సర్వీసెస్ కావాలంటే ఆ సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అనకాపల్లి నుంచి మీరు పోటీ చేస్తారని అది ఎక్కడ అన్నది పార్టీ నిర్ణయించమంటాను. నేను చెప్తాను కదా, నాకు హామీగా నేను దీని గురించి హామీ తీసుకున్నాను పవన్ కళ్యాణ్ గారితో. స్టీల్ ప్లాంట్ గురించి కానీ అభివృద్ధి విషయంలో, ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో, అందుకే ఉత్తరాంధ్ర దత్తత తీసుకోమని. నాకు ఇవి ముఖ్యం. అధికారంలో ఉండే అలా అయితే నేను 15 సంవత్సరాలు అధికారం చేతుల వరకు వచ్చిందే కాదనుకుని వచ్చింది. అందువల్ల అధికారం ముఖ్యం కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పవన్ కళ్యాణ్తో చర్చించానన్నారు కొనతాల. ఉత్తరాంధ్రను దత్తత తీసుకోవాలని కోరామన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై కూడా చర్చించామని చెప్పారు కొనతాల. వచ్చే నెల మొదటి వారంలో అనకాపల్లిలో భారీ బహిరంగ సభ ఉంటుందని, దానిపై కూడా చర్చించామన్నారు. ఉత్తరాంధ్రని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోమని కోరాం ఈ రోజున. ఎందుకంటే అక్కడ బ్యాక్వర్డ్నెస్ చాలా ఎక్కువగా ఉందని వెనుకబడతాను. ఆర్థికంగా, సామాజికంగా, విద్యా వైద్యపరంగా కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం అది. ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు కానీ, అంటే ఏజెన్సీలో గిరిజనులు చనిపోవటం కానీ, తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారే ఉద్దానం వెళ్ళి ఆ ఇష్యూని రేస్ చేశారు. కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులతో చనిపోతున్నవారు. అందువల్ల ఫోకస్డ్గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి వారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సినది జాతీయ సంపద. అది ఈ సంపదను విశాఖ ఉక్కు ఆంధ్రలోగా మనం సాధించుకున్నది ఈరోజు భారతదేశ సంపదగా ఎదిగింది. దీన్ని కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ కాకుండా. వాటి విషయం కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ వెనుకబడిన జిల్లాలు ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, అటు రాయలసీమ వైపు కానీ, ఇటు ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి జిల్లాలు సమగ్ర అభివృద్ధి విషయంలో ఈ నదుల అనుసంధానం, గోదావరి నుంచి అటు వంశధార వరకు నదుల అనుసంధానం, అదేవిధంగా ఇటు గోదావరి, కృష్ణ, అటు ఇంకా ఆంధ్రేనేవా ఇవన్నీ ఉన్నాయి. అవి ఆ ప్రక్రియ మొదలైంది కానీ అది కాలేదు ఈ 4.5 ఏళ్ళలో. ఇవి కూడా వీటి గురించి కూడా వారితో చర్చించడం. తర్వాత అనకాపల్లిలో అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం, ఒక పబ్లిక్ మీటింగ్. అది ఎప్పుడు చేయాలా ఏమిటి అన్నది వాటి గురించి కూడా చర్చించాం. సో అయితే 2వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ ఫిబ్రవరి ఉండే అవకాశాలు ఉన్నాయి. అది త్వరలోనే 1-2 రోజుల్లోనే ఆ డేటు ఫైనలైజ్ అవుతుంది. ఆ షెడ్యూల్ అది చూసుకొని అక్కడ ఫోకస్డ్గా ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి అడ్రస్ చేసే విధంగా, ఉత్తరాంధ్ర వెనుకబడతాను ఏ సమస్యలు వాటి గురించి అడ్రస్ చేయాలని అనుకుంటున్నారు. ఉత్తరాంధ్రని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోమని పర్టికులర్ ఎజెండాతో జాయిన్ అయ్యాను. అదేంటంటే అభివృద్ధి ఎజెండా. రాష్ట్రం అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బంది పడుతుంది పరిస్థితి. మీకు ప్రజాస్వామ్య వ్యవస్థకే పూర్తి కుప్పకూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. వీటిని ముందు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాపాడుకోవడానికి ఇటువంటి యంగ్ ప్రామిసింగ్ లీడర్స్ పోరాట పటిమ ఉండి పోరాటం చేయాలనే తపనుండి రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలి, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఉండి చేసేటువంటి నాయకత్వం. కాబట్టి ఇటువంటి నాయకత్వంతో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారితో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. అన్నిటికంటే ఆయన నిస్వార్థ బుద్ధి